చనిపోయిన 7 ఏళ్ల చిన్నారికి వైద్యం చేసి డాక్టర్లు డబ్బులు దండుకున్న సంఘటన ప్రకాశం జిల్లా చింతలపల్లె గ్రామానికి చెందిన పెద్దక్క పెద్దరాజు దంపతుల కుమార్తె కావేరి అనే 3వ తరగతి చదువుతున్న చిన్నారిని గత 4 రోజుల క్రితం కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు 4 రోజులు చికిత్స పేరుతో 4 లక్షలు కాజేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. గత 2 రోజుల క్రితమే మా కూతురు మృతి చెందిందని, తమ కూతురు కావేరిని ఆసుపత్రి వైద్యులే చంపేశారని, చనిపోయిన మా కూతురుకు ట్రీట్మెంట్ చేశారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు పంచాయతీ చేసి మృతి చెందిన కావేరి తల్లిదండ్రులకు 2 లక్షలు ఇవ్వాలంటూ బేరం కుదిర్చారు. మీకు చనిపోయిందనేసి తెలుసుకున్న తర్వాతనే మీకు అప్పచెప్పినారా? ప్రాణం ఉండగానే అప్పచెప్పినారా? మీకు చనిపోయినాకనే చెప్పాను. చనిపోయినాకనే మేము ఇప్పుడే డబ్బులతో అమౌంట్ అంతా కట్టినాక ఏం సార్ ఎట్టుందంటే ఉండదు కొద్దిగా నాటి చిక్కటం లేదు అమ్మాయికి అని సార్ వాళ్ళు అన్నారు. అంటే ఇంకా మేము ఇక్కడ మా కాడ డబ్బులు లేవు సార్ చూపించుకునేకి, ఇప్పుడే 4 లక్షలు కట్టినాము న్యాన్స్ తేవాలా అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకుంటారు. ఇవన్నీ ఇచ్చి బయటికి పంపించారు. ఎంత కట్టినారు ఇప్పుడు వరకు? మొత్తం 4 లక్షలు కట్టినారు. 3 ప్యాకెట్లు రక్తం తెచ్చిండ్రు. చనిపోయిన అమ్మాయికి 3 ప్యాకెట్ రక్తం ఎక్కించిండ్రు. 3,000 పెట్టి మందులు తెచ్చిండ్రు. ఆ 3,000 మందులు ఏం చేసిండ్రు, 3 ప్యాకెట్ రక్తం ఏం చేసిండ్రు తెలుసు. రక్తం ఎక్కించినామంటుండ్రు. మా ముందులో మాత్రం పెడతారట. మేము ఉన్నప్పుడు అట్లా పెడతారు, మేము పోయినా తీసేస్తుంది సార్. నేను మా బాబాయ్కి చెప్పిన వాళ్ళు ఏందో మోసం చేస్తున్నారు అంటే ఏం అనేక చేత కదా, మన పిల్ల బాగలేదు కాబట్టి వాళ్ళని ఏమంటావు, మన పాప బాగైతే సార్ అన్నాడు. కాదు వాళ్ళు ఏందో మోసం చేస్తున్నారు అని చెప్పినా కానీ ఇంట్లో ఆయన ఇప్పుడు బయటకు వచ్చినా దేవులు ఆడుకుంటున్నాడు. పెద్దమ్మనైతే అంటే 2 రోజుల కింద చనిపోయింది. పద్దెని అడిగినాను సార్. రాత్రి అట్లా బెడ్ చూసి నాకు మైండ్ అనేది రాత్రి నుంచి మాకు నిద్ర లేదు. నేను మైండ్ లో నవ్వుతున్నాను. వాళ్ళు పైపులు పెట్టి కొట్టి పాప రక్తులు రాత్రి చాలా ఇది చేసిన అమ్మాయిని. అప్పటి నుంచి మాకు నిద్ర లేదు, ఏం లేదు. రాత్రి ఏం చెప్పారు మీకు? రాత్రి ఏం చెప్పారు, సీరియస్ ఉండదు ఏం కాదులే బాగా చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా బాగానే ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తా పొమ్మని ఇవన్నీ పెట్టి పంపించిండ్రు. అంబులెన్స్ వాళ్ళే మాట్లాడిండ్రు, ఇవన్నీ వాళ్ళే పెట్టి బయటికి పంపించిండ్రు. మాకు డబ్బులు లేవు సార్ అంటే ఇక్కడ మీ వల్ల కాదు, ఈ డబ్బులు మేము కడతామంటే ఇంకా 2 రోజులు ఉన్నిచ్చుడు. మాకు డబ్బులు కట్టేకి లేవు సార్ అయినా కట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని ఇవన్నీ చూసింటాం. అంటే చనిపోయిన తర్వాతనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం సార్. బయటకు వచ్చినాక ఇప్పుడు అంబులెన్స్ ఎక్కిద్దాం అనుకున్నాక అమ్మాయి చనిపోయినాదని తెలిసింది మాకు. మళ్ళీ అడిగినాము ఆడికి, సరే పానంతో ఉందని చెప్పండి, లేకపోతే ఎక్కడ చూపించుకుంటే లేకపోతే నేను ఎత్తకపోతే 6 నెలలు ప్రెగ్నెంట్ ని. రాత్రి నాకేమో మైండ్ ఒకసారి అందరూ ఏడుస్తుంటే నవ్వుతున్నాను పక్క పాపని చూసి. దండం పెడితే నేను 2-3 మాటలు దండం పెట్టిన వాళ్ళకి, అయినా కూడా ఏం చెప్పరా, ఇంకా టైం పడుతుంది, రికవర్ అవుతుందిలే అన్ని అంతా ఇదైనది కాబట్టి టైం పడుతుంది. నాకు బాగా తట్టుకోలేదు. నా బిడ్డ నాకు పంపింది సార్, మా చేతిలో డబ్బులు కూడా లేదు. డాక్టర్ పేరు మీకు తెలుసా? ఇప్పుడు మీ పాపను ఎప్పటివరకు మీకు చూపించాలి? రోజు పోయి చూచము మాట్లాడతారు. ఇప్పుడు ఇట్లా పండుకున్నది అంతే, ఏమో చూసేది కన్ను తెరిచి చూసేదిలే, మాట్లాడేదిలే. కొడతారు